అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ ప్రస్తుతం మనతో ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఈరోజు అంటే ఏమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు గెలిచిన రోజు కంటే ఈరోజు చాలా కొంత భావోద్వేగంతో మాట్లాడారు. ఏం చెప్తారు? అంటే ప్రజలు ఎంత బాధ్యతాయుతంగా అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చారో ఈ మెజార్టీని సక్రమమైన మార్గంలో క్రమశిక్షణతో అధికార దుర్వినియోగం లేకుండా ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో మమేకం అమ్మని ఒక మంచి సందేశం ఇచ్చారు. ఎటువంటి దౌర్జన్యాలకి, దుష్ప్రభావాలకి, అవినీతికి తావులేనటువంటి ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా ప్రజల సేవకులుగా పనిచేయమని వారు మంచి సందేశం ఇచ్చారు. ఎమ్మెల్యేలు కూడా పార్టీ కేంద్ర కార్యాలయం ఒక రోజు స్పెండ్ చేయమంటున్నారు. అంటే ఏంటి సార్ ఆలోచన? అంటే ప్రజాప్రతినిధులు బాధ్యతగా రోజుకొకరు ఉండాలనేసి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజా సమస్యల మీద వస్తున్నారు జనవాణి కార్యక్రమానికి. ఆ కార్యక్రమంలో బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే ప్రజలు కూడా విశ్వాసం కలిగి ఈ కార్యక్రమం విజయవంతం అవడే కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి అందరు ఎమ్మెల్యేలు రోజుకొకరు ఉండాలనే కార్యక్రమం నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అంటే మీరున్నటువంటి విశాఖ జిల్లాలో రిషికొండ ప్యాలెస్ అనేది చాలా కీలకంగా ఉంది. ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? దాని గురించి ఏం చెప్పారు? మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇది బహిరంగంగా ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగం చేయడం అన్నది అదే నిదర్శనం. అది తప్పనిసరిగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి కార్యక్రమాలకు అది రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. అది చర్చించి అది ఏ రకంగా చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది అన్నది నిర్ణయించుకోవాలి. కానీ ఇది వ్యక్తులకు ఉపయోగపడే విధంగా ఉండకూడదు. అంటే ఒక నెల దాటుతుంది సార్, మీరు ఎన్డీఏ కూటమి ఫామ్ చేసే అధికారాన్ని. ఈ నెల రోజుల పాలన గురించి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? అధికారం వచ్చిన వెంటనే ఏవైతే మాట ఇచ్చారో మాట ఇచ్చిన ప్రకారంగా 5 ముఖ్యమైనటువంటి అంశాల మీద సంతకాలు పెట్టారు. ఒకటి, మెగా డిఎస్సి 16,000 పోస్టులతో, అదేవిధంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం, వికలాంగులకి 6,000 రూపాయలు చేయటం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే కార్యక్రమం కానీ, నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థను నెలకొల్పడం, అతి ముఖ్యమైనటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కాకుండా జూలై 1వ తారీఖున అధికార యంత్రాంగం ద్వారా ప్రతి ఇంటికి కూడా పెన్షన్ వెళ్ళే విధంగా కార్యక్రమం చాలా విజయవంతంగా చేశారు. అంటే ప్రజలు అందరూ కూడా మమేకమై ప్రజల తోడ్పాటుతో కార్యక్రమం చేస్తే అంత విజయవంతం వద్ద ఆ కార్యక్రమం చూశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత 5 సంవత్సరాల ప్రభుత్వం అన్ని రంగాల్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో, అన్ని మినిస్ట్రీస్లో అస్తవ్యస్తంగా పరిపాలన ఉంది. ఆ పరిపాలన చక్కదిద్దే కార్యక్రమంలో ఇప్పుడు నిమగ్నమై ఉన్నారు. కనీసం 2-3 నెలలు ఇది చక్కబెట్టడానికి టైం పడుతుంది. ఫైనల్గా ఒకటి చెప్పండి, జనరల్గా ఏ ప్రభుత్వం ఫామ్ చేసినా ఒక 5-6 నెలలు వాళ్ళకి సమయం ఇస్తారు. కానీ 15 రోజుల నుంచే వైసీపీ అధినేత జగన్ మీకు రోజులు దగ్గర పడుతున్నాయి, వచ్చేది మా ప్రభుత్వమే, మీరు తప్పులు చేస్తున్నారు, అన్నీ లెక్క కడుతున్నాము అంటూ ఆయన మాట్లాడడం తీరుని ఎలా చూస్తారు? అంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా పగటకలతో అధికారం చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయి కూడా పగటకలతో అన్నారు. ఆయన ఎక్కడికి హిమాలయాలు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. రోజు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుందో చూసి నేర్చుకొని సరైనటువంటి ప్రజాప్రతినిధిగా వస్తే మంచిది. సార్, ఖచ్చితంగా జగన్ ఎక్కడికి హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదని కొనతాల రామకృష్ణ చెప్తున్నారు. రిషికొండ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని దానిపైన నిర్ణయం తీసుకుంటుంది. ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, ప్రజలకు ఏ విధంగా అకౌంటబిలిటీగా ఉండాలని దానిపైన పవన్ కళ్యాణ్ చాలా కీలక అంశాలు ఈరోజు మాకు చెప్పారని కొనతాల రామకృష్ణ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్, ఆర్టీవీ, మంగళగిరి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.